హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మేమైతే చెన్నై సుధా. మన నేటికి చేయపోయేది మధురా బేడా. ఇది నిండా సులభంగా చేయవచ్చు. ఏం లేదు, ఒక పాలు ఎత్తుకునాల పాల్ పౌడర్ వేసి మనం కలిపి చేయపోతాము. పాల్ పౌడర్ వచ్చి మనం నీళ్ళ కలిపేసి పోసి మనం చేస్తే కరెక్ట్గా ఉంటుంది. మనం డైరెక్ట్గా పాల్ పౌడర్ని వేసామంట గడ్డ పడను. సో దాన్ని వచ్చి మనం గడ్డతో బాగా నొక్కునాలి. బాగా చేయెత్తకుండా బాగా కలిపితే ఉంటేనే మనకు కరెక్ట్ అయిన ఆ పదం వచ్చును. ఏమంటే ఇది నిండా సులభంగా చేయవచ్చును. అంటే కొంచెం వంట చేసేదానికి కొంచెం టైం అవుతుంది, అంటే బాగా రుచిగా ఉంటుంది. రెండో మనం చూద్దాం. చూసారంట, నేను ఒక పాల్ పౌడర్ ఎత్తుండాను. దీంట్లో వచ్చి ఒక 20 ml పాలు, మళ్ళీ 80 ml నీళ్ళు పోసి పెట్టి ఉండాను. ఈ పాల్ పౌడర్ వచ్చి మనం దీంట్లో వేసి బాగా మిక్సర్ పెట్టి బాగా మనం బీట్ చేసుకుంటాం. చూడండి, బాగా ఈ విధంగా మనం బీట్ చేస్తేనే గడ్డ లేకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చేసిమంట మనకు గడ్డ లేకుండా కరెక్ట్గా వస్తుంది. దీంతో వచ్చి ఒక 200 ml పాలు పోసి మనం చేయబోతాము. ప్యాన్ పెట్టుకోండి, ఒక సగం చెంచా నెయ్యి పోసుకోండి. నెయ్యి వేడిన తర్వాత పాలు పోస్తున్నాను. మనం కలిపి పెట్టిన పాలు పౌడర్ కూడా దీంట్లో పోసుకుంటా. బాగా మరిగించండి, బాగా చిక్కగా రావాలి. చూడండి, తెల్ల వచ్చిన తర్వాత మనం సన్నమంటలో పెట్టుకుని బాగా చేయకుండా మనం కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా చిక్కగా రావాలా. ఇది మట్టు లేకుండా మనం అడుగు పెట్టకుండా చూసుకునాలా. అంటే మనకు రంగు చూసినట్ట బాగా బంగారు రంగు వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 చెంచా వచ్చి నెయ్యి పోసుకుంటాం. ఇక్కడ మనకు బాగా రంగు మారాలి. మనకు వచ్చి ఎట్టంట అడుగు పెట్టకూడదు, అంటే కలర్ వచ్చి ఆ అడుగు పెట్టినంటే ఆ కలర్ రావాలి. ఆ వాసన రాకూడదు, అడుగు పెట్టిన వాసన. మనం చూడండి, ఈ విధంగా ఇంకా మనం కలుపుతూ ఉండాలి. బాగా ఈ రంగు వస్తూ ఉండాలి. మీరు చేయి ఎత్తకుండా బాగా కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా మనం మొత్తం కలర్ మారిన తర్వాత మనం ఆఫ్ చేసిస్తాం. చూడండి, ఇంకా కొద్దిగా కలర్ మారాలి. చూడండి, ఈ విధంగా రావాల రంగు మొత్తం. ఇప్పుడు మనం పొయ్యి ఆర్పేసి కొద్దిసేపు వదిలేస్తారంట మనకు ఈ విధంగా బాగా సర్దు వస్తుంది. చూడండి, ఆర్పేస్తాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనకు సర్దు వచ్చిన క్రిస్పీగా ఉన్న కరకరన్ అయిపోను. ఆరిన తర్వాత మనకు ఈ విధంగా కరకరన్ సౌండ్ వచ్చిన మనకు. ఇప్పుడు మనం దీన్ని ఆరపెట్టి మిక్సీలో వేసి నూరి ఎత్తుకుంటాం. చూడండి, బాగా క్రిస్పీగా ఉన్నాం. ఇప్పుడు మనం మిక్సీలో వేసి నూరైంది. చూసారా, ఈ విధంగా ఉన్న పిండి. ఇప్పుడు మనం దీంట్లో పంచదార వేసుకుంటాం. పాల్ పౌడర్లోనే మనకు తీపి ఉంటుంది. ఉంటేనే ఒక 6 చెంచా వచ్చి నేను పంచదార వేసుకుంటాను. పొడి చేసి మిక్సీలో వేసేసి ఏలకల పొడి కూడా దాంట్లోనే వేసుకోండి. బాగా చేతిలో బాగా పిసికుండండి. ఇంకా కొద్దిగా తేమ అంట మనకు కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల నేను దీంట్లో ఒక చెంచా పాలు పోసుకుంటాను. కొద్దిగా ఈ పిండికి తగినట్టు మనం పాలు పోసుకుంటాం. పోసేసి బాగా మొత్తం పిండి కలిపిడండి. కలిపేసి మీకు ఏ షేప్ కావాలనో, ఉంట కావాలంటే ఉంట, ఓవల్ షేప్ కావాలంటే ఓవల్ షేప్, కొద్దిగా నెయ్యి సరుముగండి చేతిలో. సరిమేసి మీకు ఏ షేప్ కావాలనో ఆ షేప్లో మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఓవల్ షేప్ కావాలంటే ఓవల్ షేప్, ఉంటగా
ఏది కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. చూసారా, ఈ విధంగా పెట్టుకోండి. లేదు ఉంట కావాలంటే మనం ఉంట వేసుకోవచ్చు. వేసేసి పంచదారం పొడి ఉంటుంది, దాంట్లో కొద్దిగా అట్నే మనం స్ప్రెడ్ చేసి ఉంచుకుంటాం పైన. కొంచెం ఆరిన తర్వాత బాగా గట్టిగా అయిపోను. చూసారా, రుచి అయిన మధురా బేడ రెడీ. నేను మధురా బేడ అట్టే చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.